అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటంటే, మనల్ని ఇతరులతో పోల్చుకొని జీవించడం సరైన పద్ధతి కాదు అని, ఇతరులతో మీరు మిమ్మల్ని పోల్చుకోవద్దు అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దేవుడు అనేక రకాలుగా మనుషులని మరియు జిన్నులని పరీక్షిస్తాడు అని చెప్పి ఉన్నాడు ఖురాన్లో. కొంతమందికి కొన్ని విషయాలు ఇచ్చి, కొంతమందికి కొన్ని విషయాలు తీసేసుకొని, కొంతమందికి అనేక విషయాలు ఇచ్చి, కొంతమందికి అనేక విషయాలు తీసేసుకొని, ఇలా దేవుడు అనేక మందిని పరీక్షిస్తానని చెప్తూ ఉన్నాడు. ఒక విషయం. ఇక రెండవ విషయం, దేవుడిస్తే ఎవరు ఆపలేరు, ఆయన ఆపితే ఎవరు ఇవ్వలేరు. ఆయన ఎవరికైనా సన్మార్గం ప్రసాదిస్తే ఎవరు అతన్ని అపమార్గానికి పట్టించలేరు, అతను ఎవరికైనా అపమార్గాన్ని పట్టిస్తే అతన్ని ఎవరు సన్మార్గానికి తేలేరు. అంత దేవుని ఇష్టం. ఆయన ఇస్తే ఎవరు ఆపలేరు, ఆయన ఆపితే ఎవరు ఇవ్వలేరు. ఇక మూడో విషయం ఏమిటంటే, మన చుట్టూ మనం జీవించి ఉన్నప్పుడు అనేక మంది మనకి కనిపిస్తూ ఉంటారు. మనం ఉన్న స్థితి నుంచి, మనం ఏ స్థితిలో అయితే దేవుడు పెట్టాడో దానికంటే ఎక్కువ మంచి స్థితిలో అనేక మంది ఉంటారు, లేదా ఇంకా తక్కువ స్థితిలో కూడా అనేక మంది ఉంటారు. మీరు మీకంటే ఎక్కువ స్థితిలో ఉన్న వారితో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీకంటే తక్కువ ఉన్న స్థితిలో ఉన్న వారిని మీరు ఒకసారి చూడండి. మిమ్మల్ని దేవుడు ఎలా పెట్టాడో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎంతోమంది అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవిస్తూ, అనేక రకాల అంగవైకల్యాలతో ఇబ్బందులు పడుతూ అనేక మంది జీవిస్తూ ఉంటారు. కానీ కొంతమందిని ఆరోగ్యంగా పుట్టించినా కూడా ఇంకా ఏదో బాధలు ఉన్నట్టుగా మనల్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. మరి ఇతరులతో పోల్చుకుంటే కనుక మనకి మనశ్శాంతి అనేది కోల్పోతాం. రెండు, ఇతరులతో పోల్చుకుంటే మనం అప్పుల పాలైపోతాం. ఇతరులతో పోల్చుకుంటే మనం ఎంత సంపాదించినా మనకు ప్రశాంతత అనేది దొరకదు. ఇతరులతో పోల్చుకుంటే మన ఇండ్లలో మనకి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. ఇతరులతో పోల్చుకుంటే మనకి నిద్ర కూడా సరిగా పట్టదు. అసూయ, ద్వేషం, గర్వం, అసహ్యం, నిద్ర, అనేక రకాల టెన్షన్లు, రోగాలు, అనేక రకాల ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఇలా ఇతరులతో పోల్చుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు మనకి ఎదురవుతాయి. ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకి తెలియజేస్తున్నటువంటి విషయాలు. అందుకే మీరు ఇతరులతో మీరు పోల్చుకోకండి. దేవుడు మనిషిని లేదా జిన్నులని కుటుంబం ద్వారా, వస్తువుల ద్వారా, ఆస్తిపాస్తుల ద్వారా, సంపద ద్వారా, సంపాదన ద్వారా రకరకాల వ్యక్తులని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి విషయం ఏమిటి అంటే, హజరత్ అబూ హురైరా రదియల్లాహు గారు చెప్తూ ఉన్నారు ఏమని, మీరు ప్రాపంచిక సిరి సంపదల రీత్యా మీకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారి వైపు మీరు చూడండి, అంతేగాని మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వైపు మీరు చూడకండి. దేవుడు మీకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల మీరు కృతజ్ఞతాభావంతో ఉండటం కోసం ఇది ఎంతో అనువైన పద్ధతి, మంచి పద్ధతి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో మరియు రియాజుస్ సాలిహీన్ 467వ హదీస్లో మరియు ఖురాన్లో కూడా అనేక విషయాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయాలు అంటే బుఖారీ హదీస్ గ్రంథంలో ఇంకా ఈ వాక్యాల గురించి, మీలో ఎవరైనా సిరి సంపదల రీత్యా, అందచందాల రీత్యా తనకన్నా మంచి స్థితిలో ఉన్న వారిని చూస్తే అతను ఆయా విషయాల్లో తనకన్నా హీనంలో ఉన్న స్థితిలో ఉన్న వారిని కూడా ఒకసారి చూడాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో, సహీ ముస్లింలో కూడా ప్రేమైక వచనాల అధ్యాయంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. మరి అనేక రకాల సంఘటనలు వీటికి సంబంధించి ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ఇతరులతో పోల్చుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. వాళ్ళు ఏం కొనుక్కున్నారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, లేదా వాళ్ళు ఎటువంటి జాబులు ఉన్నాయి, ఎటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో ఆ వస్తువు ఉంది, ఈ వస్తువు ఉంది, మన ఇంట్లో అవి లేవు, ఇవి లేవు అని ఈ విధంగా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి మనకి. అందుకే దేవుడు మనల్ని ఏ విధంగా ఉంచాడు, ఏ పరిస్థితిలో ఉంచాడు, ఎలా ఉంచాడో
ఆయన మనకి ఏది ఇవ్వాలనుకున్నా ఆయన ఇచ్చిన దాని ప్రకారమే మనకి దొరికింది. మనం ఎంత ప్రయత్నించినా కూడా ఆయన మనకి ఏది ఇవ్వాలనుకుంటాడో అదే మనకి దొరికింది. మరి ఒకవేళ మనం అనుకుంటున్నాం మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారని మనం ఎవరున్నాం అనుకుంటున్నాం. ఏమో అల్లా తాలా వారికి ఒకవేళ నరకం ఇస్తే మనం కూడా నరకంలోకి పోతామా? అల్లా తాలా వారికి నరకం కనుక ఇస్తే మనం కూడా నరకంలో పోతామా? ఒకవేళ మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారు ఎవరైనా స్వర్గానికి వెళ్తే మరి అల్లా సుబ్హానహు వ తఆలా వాళ్ళని స్వర్గంలోకి పంపిస్తాడో వాళ్ళని నరకంలోకి పంపిస్తాడో మనకు తెలియదు. మాలిక్ యౌమిద్దీన్ అల్లా. మరి వాళ్ళు నరకంలో వెళ్ళారు కదా అని మనం కూడా నరకంలోకి వెళ్దామని అనుకుంటామా? లేదు కదా. మరి దేవుడు మనకి ఎలాంటి పరిస్థితులు ఇచ్చాడో, మనం తక్దీర్ మన యొక్క విధివ్రత దేవుడు ఎలా పెట్టాడో అలా దాన్ని ఇష్టపడుతూ మరి దైవ మార్గంలో మనకి కావాల్సినవి దేవుణ్ణి అడుగుతూ మనం ఉన్న దాంట్లో ప్రశాంతత దొరకాలంటే ముందుగా మనం ఆరాధనలు చేస్తూ గ్రంథం చదువుతూ మరి మన పద్ధతుల్లో మనం మంచిగా బతుకుతూ ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. ఇలా వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడే అనేక రకాల టెన్షన్లు, గొడవలు, వ్యాధులు, అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, లంచము, మరి క్రైమ్స్, నేరాలు, ఘోరాలు, మత్తు పదార్థాలు, అనేక రకాల చెడు అలవాట్లకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే మనకి ఉన్నదానితోటే మనం తృప్తిగా జీవించడం కోసం ప్రయత్నించాలి. అల్హమ్దులిల్లా అప్పుడు మనిషి ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, మరి ప్రశాంతంగా కూడా జీవించే అవకాశం ఉంటుంది. మరి ఇతరులతో పోల్చుకొని జీవించడం కంటే దేవుడు మనకిచ్చిన దాంతోటే మనం ప్రశాంతంగా జీవించాలి. ఇంకా మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని కూడా మనం గమనిస్తూ ఉండాలి. అందుకే దేవుడు ఖురాన్లో అనేక చోట్ల చెప్తున్నాడు, అప్పుడప్పుడు మీరు ప్రయాణం చేయండి, దేవుని యొక్క అనుగ్రహాలను చూడండి, మీరు ఆయన సృష్టించిన అనేక రకాల సృష్టిలో వాటిని కూడా మీరు గమనించండి, వాటి నుంచి మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని. అంటే ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది వ్యక్తులు, ఎన్నో స్థితులు, ఎన్నో రకాల జీవరాశులు మరి అనేక రకాల ఇబ్బందులు పడుతూ మంచి స్థితిలోనూ మరి చెడ్డ స్థితిలోనూ అనేక రకాల జీవితాలు జరుగుతూ ఉంటాయి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నటువంటి ఇంకొక విషయం ఏమిటి అంటే, మీరు ఒక వయసు రాగానే మీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి అని. పెళ్ళి ఎవరైతే చేసుకోలేదో వారికి మీరు సహాయం చేయండి, వారికి పెళ్ళిళ్ళు చేసుకునేటట్టుగా మీరు ప్రోత్సహించండి అని చెప్పడం జరుగుతుంది. ఇక రెండో విషయం ఏమిటి అంటే, మీరు పోషించలేమేమో అనే భయంతో సంతానాన్ని హత్య చేయవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం అబార్షన్ ద్వారా కూడా పిల్లల్ని చంపొద్దు. రెండు, పిల్లలు వద్దనుకోని కూడా పిల్లల్ని చంపడం కూడా మరి ఇది ఎలాంటిదో ఎవరికైనా ప్రశ్నించుకోవాలి. ఇక రెండవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నారంటే, నేను ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమిలో ఎగిరే పక్షులు, రాళ్ళ కింద ఉండే జీవరాశులు, సముద్రంలో ఉన్న జీవరాశులు, చేపలు, ఇంకా అనేక రకాల ప్రాణులు, కొండల్లో, పర్వతాల్లో, అడవుల్లో, మరి నదీ నదాలలో, చెరువుల్లో, మరి అనేక రకాల విషయాలలో ఉండే అనేక రకాల పక్షులు, జంతువులు, క్రిమికీటకాలు, అవి రేపటి కోసం ఏమీ దాచుకోకపోయినా సరే వాటిని పోషించే బాధ్యత మాదే. వాటికి మేము ఉపాధిని, ఆహారాన్ని, రోటీని మేమే ప్రసాదిస్తున్నాము. మీరు కూడా మేము పోషించలేమేమో అనే భయంతో మీరు సంతాన హత్య చేయకండి, మీరు పెళ్ళి కూడా చేసుకోండి, అలాగే సంతానాన్ని కూడా కనండి, మరియు దేవుడు చెప్పినట్లు జీవించండి అని మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక ముగ్గురు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఒకరోజు వచ్చి మరి ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి వారితోటి కొన్ని విషయాలు అడిగి ఆయన రాత్రిపూట ఇంటి దగ్గర ఎలా ఆరాధిస్తారు అనే విషయం గురించి తెలుసుకుని వారు వెళ్తూ వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇప్పటి నుంచి రాత్రంతా నిద్రపోము అని ఒకళ్ళు, మేము పెళ్లి చేసుకోము, ఇంకా మేమంతా ఆరాధనలో ఉంటాము అని ఒకళ్ళు, ఇంకొకరు మేము ప్రతిరోజు ఉపవాసమే ఉంటాను ఇంకా నేను అని ఇంకొకతను. ఇలా అనేక రకాల విషయాలు జరుగుతాయి. ఆ సంఘటనలో వెళ్ళేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ విషయం తెలిసి వారిని వెనక్కి పిలిపిస్తారు. పిలిపించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తారంటే, నేను పెళ్లి కూడా చేసుకుంటాను, మరి భార్యలతో గడుపుతాను, పిల్లల్ని కంటాను, మరియు రాత్రిపూట పడుకుంటాను, నిద్ర లేస్తాను, నమాజులు చదువుతాను, ఖురాన్ చదువుతాను, పడుకుంటాను, లేస్తాను, మరి నేను ఉపవాసాలు కూడా ఉంటాను, ఉపవాసాలు కూడా విరమిస్తాను, మరి అన్ని రకాల విషయాలతో కలుపుతూ జీవితాన్ని గడపాలి. మరి ఇలాంటి అన్ని రకాల జీవితంలో ఈ యొక్క విషయాలు అన్నీ కూడా ఉండాలి. నేను ఇది ఉంటాను, అది ఉండను, అది చేయను, ఇది చేయను అని ఇలాంటి నిర్ణయాలు కూడా మనం తీసుకోవడం సరైన పద్ధతి కాదు. మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తీసుకోకూడదో కూడా దేవుడు జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు అన్నీ కూడా ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మనకు నేర్పి ఉన్నాడు. మరి ఏది ఏమైతేనేమి మనకంటే ఎక్కువ స్థితిలో ఉన్నవారిని కూడా మనం చూస్తున్నాం, కానీ మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని కూడా మనం చూడాలి.
అప్పుడే మనం ఉన్న స్థితిని బట్టి అల్హమ్దులిల్లా అని అల్లాహ్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు పోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ దీంట్లో ఏమిటి అంటే, ఒకసారి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి శిష్యుల్లో అనేక రకాల ధనికులు ఉన్నారు, పేదవాళ్ళు కూడా ఉన్నారు. మొహమ్మద్ సల్లం గారి యొక్క శిష్యులలో కొంతమంది శిష్యులు మొహమ్మద్ సల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు, మరి కొంతమంది శిష్యులు ధనవంతులు అవ్వటం వల్ల వాళ్ళు ఆరాధనలు కూడా చేస్తున్నారు, రోజు 5 నమాజులు చేస్తున్నారు, నఫిల్ సున్నత్ నమాజులు, దువాలు, ప్రార్థనలు ఇవన్నీ చేస్తూ వాళ్ళ దగ్గర ధనం ఉండటం వల్ల, డబ్బు ఉండటం వల్ల, ఆస్తిపాస్తులు ఉండటం వల్ల వాళ్ళు ఇంకెక్కువ పుణ్యాలు సంపాదిస్తున్నారు. ఎలా? దాన ధర్మాలు చేస్తున్నారు, జకాత్ ఇస్తున్నారు, హజ్ చేస్తున్నారు, ఉమ్రా చేస్తున్నారు, ఇంకా అనేక రకాల కార్యక్రమాల కోసం, సోషల్ వర్క్, సమాజ సేవ కోసం అనేక రకాల విధాలుగా ఖర్చు పెడుతూ వాళ్ళు ఎక్కువ పుణ్యాలు సంపాదిస్తున్నారు. మా దగ్గర మరి అంత సంపాదన లేదు కదా, మరి మేము అన్ని పుణ్యాలు సంపాదించాలంటే మా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, మీరు నమాజు తర్వాత అక్కడ కొంచెంసేపు కూర్చొని, నమాజు తర్వాత ప్రతి నమాజ్ తర్వాత ఆడ కొంచెంసేపు కూర్చొని మీరు సుబానల్లా అల్హమ్దుల్లా అల్లాహు అక్బర్, సుబానల్లా అల్హమ్దుల్లా అల్లాహు అక్బర్, సుబానల్లా అల్హమ్దుల్లా అల్లాహు అక్బర్, ఇది ఇన్ని సార్లు చదవండి అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు. ఒకవేళ మీ దగ్గర కూడా ధనం ఉండి దాన ధర్మాలు చేస్తే మీరు వాళ్ళు చేసేటటువంటి పుణ్యాలు ఎలా ఉన్నాయో మీరు ఇవి చదవటం వల్ల కూడా మీకు అటువంటి పుణ్యాల స్థాయి లభిస్తుందని చెప్పడం జరిగింది. ఇక్కడ రెండో విషయం ఏమిటి, ఈ యొక్క హదీస్, ఈ యొక్క విషయం ఆ ఖర్చు పెట్టే సహబాలకు కూడా తెలిసి వాళ్ళు ఆ డబ్బు, ధనాన్ని, ఆస్తిపాస్తుల్ని, సమయాన్ని, శక్తిని కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ను కూడా మళ్ళీ వాళ్ళు కూడా పాటిస్తూ ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఈ యొక్క సహాబాలు వచ్చి, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు, మీరు మాకు చెప్పిన ఈ యొక్క హదీస్ ఏదైతే ఉందో, ఈ యొక్క మాట మరి నమాజ్ తర్వాత ఏదైతే చేయమని చెప్పారో ఈ యొక్క పుణ్యాల స్థాయి గురించి, మరి వాళ్ళు ఈ యొక్క ఖర్చు పెట్టడంతో పాటు వాళ్ళు కూడా ఈ యొక్క హదీస్ తెలిసి వాళ్ళు కూడా దీన్ని పాటిస్తున్నారు, వాళ్ళు ఇంకెక్కువ పుణ్యాలు సంపాదిస్తున్నారు కదా అంటే, మీరు ఈ పని చేయండి చాలు, మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతైతే రాసి పెట్టాడో అంత మీకు లభిస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా. అంటే మరి ఇతరులతో ఎటువంటి విషయాలలో ఇతరులతో పోల్చుకోవాలి? ఆధ్యాత్మిక విషయాలలో, పుణ్యాల విషయంలో నరకం నుంచి రక్షించబడి స్వర్గాన్ని పొందడం కోసం, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు పొందడం కోసం, వీటిల్లో 2 విషయాలు, ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నటువంటి అందచందాలు, ఐశ్వర్యాలు, సంపాదనలో కాదు మనం పోటీ పడాల్సింది, మనం పరలోక జీవితంలోని అత్యుత్తమ స్థానాల్లో వెళ్ళడం కోసం మనం పోటీ పడాలి అని మరి ఇలాంటి అనేక విషయాలు మరి ఖురాన్ మరియు హదీసులో కూడా చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి విషయం అర్థమైందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇతరులతో పోల్చుకొని జీవించడం వల్ల ఎటువంటి ప్రమాదాలు వస్తాయి, మరి అదేవిధంగా ఇతరులతో పోల్చుకున్నప్పుడు మనం తక్కువ స్థాయి వారిని కూడా, మనకంటే తక్కువ ఉన్న వారిని కూడా చూసినప్పుడే మనకి కలిగే ఇతర ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ఆశలకి మందు ఏమిటి అంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని కూడా మనం చూడాలి, గమనించాలి అని. అప్పుడే మనకి మన మనసులో ఇటువంటివి చెడు ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా మనం ఉన్న స్థితిని మనం గమనిస్తూ అర్థం చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడిపే అవకాశం అప్పుడే దొరుకుతుంది అని ఇలాంటి అనేక విషయాలు మనకి ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల్లో తెలియడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి ముందుగా మనకి ప్రశాంతతని ప్రసాదించమని, మరి గర్వాహంకారాలు, అసూయ, ద్వేషాలు లేకుండా, అత్యాశలు, ఆశలు లేకుండా, నేరాలు, ఘోరాలు, క్రైమ్స్, మోసాలు, ద్వేషాలు, లంచము, వడ్డీ, ఆల్కహాలు, మద్యము ఇటువంటి వాటి జోలికి పోకుండా మరి మంచి పద్ధతిలో జీవిస్తూ మరి నరకం నుంచి రక్షించబడుతూ, పాపాల నుంచి రక్షించబడుతూ మనందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల, అల్లా మీరు ఏదైతే బాధ్యతలు మా పైన పెట్టారో, కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల బాధ్యతలు, బంధువుల బాధ్యతలు, స్నేహితుల బాధ్యతలు, సమాజ బాధ్యతలు, అలా మీ యొక్క దాసుడిగా, భక్తుడిగా ఏవైతే బాధ్యతలు మా పైన పెట్టారో అలా వీటన్నిటిని నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దెబ్బకల నుంచి, షిరుకు నుంచి, బిదాతు నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, సమాధి శిక్షల నుంచి, యాజూజు మాజూజుల నుంచి, అంటరోగాల నుంచి, అవమానాల నుంచి, అలా మమ్మల్ని ఈ యొక్క ప్రసంగం వింటున్న వారిని, దీన్ని ఇతరుల దాకా చేర్చేవారిని, మరియు నీ మార్గంలో సమయాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని మరియు
మరి ఈ యొక్క విషయాలని ఖర్చు పెట్టిన, మరణించిన, బ్రతికున్న, రాబోవు నీ యొక్క దాసులందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అలా మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏవైతే ఆరాధనలు మా ద్వారా చేపించారో వాటిని స్వీకరించి మేము ఏవైతే చేయలేకపోయామో మా యొక్క బద్ధకం లేదా మా యొక్క అనేక రకాల టెన్షన్లు వల్ల మేము ఏదైతే ఆరాధనలో బద్ధకం చూపించి మరి ఏదైతే నమాజులు వదులుకున్నామో అన్నిటికై మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం వల్ల అలా ఇక ముందు జీవితంలో వల్ల ప్రతిరోజు 5 నమాజులు మస్జిద్కి వెళ్ళి చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల మీరు ఏదైతే ఖురాన్ గ్రంథాన్ని ఇచ్చారో దాన్ని మరి అరబీతో పాటు మాకు వచ్చిన భాషలో కూడా మేము చదివే భాగ్యాన్ని, అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లాహు అక్బర్. అలా మీరు ఏ విషయాన్ని అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చి ఉన్నారో ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అలా ఎవరైతే ప్రార్థించమన్నారో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో అటువంటి వారి ప్రార్థనలన్నీ కూడా మీ వద్ద అప్పగిస్తూ ఉన్న వల్ల ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, చూస్తున్నారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.